హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మా కేరళ ట్రిప్లో 5th డే అండి. మున్నార్లో 2nd డే అండి. నా టోటల్ కేరళ ట్రిప్ వీడియోస్ అన్నీ ఆల్రెడీ ఇప్పుడు వరకు ఉన్న వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. ఎవరైనా వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. మా కేరళ ట్రిప్ వీడియోస్ అన్నీ చాలామంది అయితే ఫాలో అవుతున్నారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ మై వీడియోస్ అండి. ఈరోజు మున్నార్లో 2nd డే మేము ఏం చేసాము అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఈసారి ఎర్లీ మార్నింగే మున్నార్లో మేము లేచి టోటల్ వ్యూ అంతా చూద్దామని రెడీ అవ్వకుండానే అలా వ్యూ అంతా చూడ్డానికి కార్లో అయితే వెళ్ళామండి. పొద్దున్నే ఎలా ఉంటుంది గ్రీనరీ అది చూద్దాము అని. అయితే ఉదయాన్నే వ్యూ అయితే చాలా బాగుందండి. అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉందేమో. మేము చూడ్డానికైతే వ్యూ చాలా బాగుంది. వెహికల్స్ కూడా అసలు ఏమీ లేవండి. చిత్రాపురం నుంచి మున్నార్కి వెళ్ళే రూట్లో అసలు ఆ రూట్లో అంతా చుట్టూ టీ గార్డెన్స్ ఉంటాయి కదండి. మార్నింగే వ్యూ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. చిన్నగా చలేస్తూ అసలు వెదర్ అయితే చాలా బాగా అనిపించింది. మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. ఎవరైనా వాళ్ళకి ఓన్ వెహికల్ ఉంటే మున్నార్లో ఎర్లీ మార్నింగే ఈ టీ గార్డెన్స్ అవి విజిట్ చేస్తే చాలా బాగుంటుందండి మనకి వ్యూ అయితే. మున్నార్లో స్టే చేయడానికి బెస్ట్ ప్లేస్ చిత్రాపురమేనండి. చిత్రాపురం ఏరియాలో మనము స్టే చేయడానికి అయితే చాలా బాగుంటుంది మున్నార్లో. మున్నార్ సిటీలో కన్నా చిత్రాపురం ఏరియాలో మనం స్టే చేస్తే మనకైతే టీ గార్డెన్స్ వ్యూ అది చూడడానికి అన్నీ మనము ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందండి. మేము మున్నార్లో చిత్రాపురం ఏరియాలో అయితే స్టే చేసాము. మేము మార్నింగే ఈ వ్యూ అది చూసుకొని మళ్ళీ హోటల్కి అయితే తిరిగి వచ్చేసామండి. చూసారా, దారి పొడుగున వ్యూ అయితే ఎంత బాగుందోనండి. అసలు కళ్ళు తిప్పుకోలేకుండా వ్యూ ఉంది వ్యూ అదిను. మళ్ళీ హోటల్కి వచ్చేసి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. మా హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 to 9:30 లోపు అయితే సర్వ్ చేస్తారు. అందుకనే మేము డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. మా హోటల్లో లిఫ్ట్లో కూడా ఇలా వ్యూ అంతా వ్యాలీ వ్యూ చూడడానికి ఉంటుందండి. ఈ మాన్సూన్ గ్రాండేలో అదొక అడ్వాంటేజ్. మనకి లిఫ్ట్లో కూడా అంత వ్యూ అది చాలా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి, మేమైతే లిఫ్ట్ దిగి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏ ఉన్నాయా అని చెక్అవుట్ చేస్తున్నాము. మాన్సూన్ గ్రాండేలో ఫుడ్ అది చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ బాగున్నాయి. మేము నెక్స్ట్ కేరళ ఫామ్స్కి అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్ళాము. కేరళ ఫామ్స్ ఒక 1 to 1.5 hours విజిట్ చేసిన తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. ఇక్కడ కేరళ ఫామ్స్లో చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఉందండి. ఇక్కడ లైవ్ చాక్లెట్ ఎలా తయారు చేస్తారో మనకు అది చూపిస్తున్నారు. పర్ కేజీ వైట్ చాక్లెట్ అయితే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. డార్క్ చాక్లెట్ అయితే 1200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాక్లెట్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి. పైనాపిల్ ఉంది, మ్యాంగో ఉంది, గువా ఉంది, గ్రేప్ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రూట్స్ అండి, చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి. నేను ఇన్ని ఫ్లేవర్స్తో ఉన్న చాక్లెట్స్ని అయితే ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూశాను. యాక్చువల్లీ కేరళలో చాక్లెట్స్ చాలా ఎక్కువగా కన్జంప్షన్ చేస్తున్నారండి. వాళ్ళు ఎక్కువ సేల్ చేస్తున్నారు, చాలా ఎక్కువ మంది అయితే కొనుక్కుంటున్నారు. నేను టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ చాక్లెట్స్ ఇలా సేల్ చేస్తున్నారేమో అనుకున్నాను. నేను కొచ్చిలో కూడా ఎక్కువ చాక్లెట్స్ని వాళ్ళు సేల్ చేయడం చూశాను, అండ్ అలప్పీలో చూశాను. నెక్స్ట్ ఈవెన్ మా పాప వాళ్ళ కాలేజ్ ఉన్న అమృతపురిలో కూడా చూశానండి. నాట్ ఓన్లీ చాక్లెట్స్ అండి, ఇక్కడ హల్వాస్ అండి, డిఫరెంట్ హల్వాస్ అయితే ఉన్నాయి వీళ్ళు కేరళలో. చాలా మ్యాంగో జెల్లీలు అండ్ అక్రూట్ ఫ్రూట్స్లో వాటిని అన్నీ ఎండబెట్టిన ఫ్రూట్స్ అన్నీ చాలా వెరైటీస్ అయితే ఇక్కడైతే సేల్ చేస్తున్నారు. ఈవెన్ స్పైసీస్ కూడా ఇక్కడైతే సేల్ చేస్తున్నారండి. స్పైసీస్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. కేరళలో మనకి స్పైసీస్ అనేవి మున్నార్లోని టేకడీలోని కొద్దిగా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అన్నారు. అందుకనే మేమైతే ఇక్కడైతే స్పైసెస్ పర్చేస్ చేయడానికి చూడలేదు. మేమైతే
టేకడీలో అయితే స్పైసెస్ అయితే పర్చేస్ చేశాము. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ చూసిన తర్వాత నెక్స్ట్ మేమైతే జూ వ్యాలీ అనే ఒక పార్క్కి అయితే వెళ్ళామండి. ఈ వెళ్ళేటప్పుడు మధ్యలో మేమైతే జిప్ లైన్ చూసాము. జిప్ లైన్ అయితే చాలా బాగుంది. మా పిల్లలైతే మమ్మీ ఆల్రెడీ మేము జిప్ లైన్ 2-3 టైమ్స్ ఎక్కాం కదా, వద్దు అన్నారు. ఎవరైనా జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇక్కడైతే చాలా బాగుందండి. జిప్ లైన్ చాలా బాగుంది. ఎవరైనా జిప్ లైన్ ట్రై చేయొచ్చు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అరౌండ్ 1 కిలోమీటర్ జిప్ లైన్కి వాళ్ళు 500 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. టు అండ్ ఫ్లో 500 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. మేము జూ వ్యాలీ అనే ఒక పార్క్కి అయితే వచ్చామండి. ఇది మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడైతే టూరిస్టులు ఎక్కువ మంది లేరండి. చాలా ప్లెజెంట్గా అనిపించింది పార్క్ కూడా. లోపలంతా చాలా బాగా ఉంది పార్కు. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా అలౌ చేస్తున్నారు. మేము ఇక్కడైతే బోటింగ్ కూడా చేసాము. ఒక పెడల్ బోట్ 4 సీట్ ఉన్నది 600 రూపీస్ అయితే వాళ్ళైతే ఛార్జ్ చేశారు. చుట్టూ పార్క్ అంతా గ్రీనరీగా ఉండి చాలా బాగుందండి పార్క్ అయితే. హాట్ బెలూను, జిప్ లైను, అడ్వెంచర్స్ గేమ్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ అవి బోల్డ్ ఉన్నాయండి మున్నార్లో. బట్ మా పిల్లలు అవన్నీ వద్దు మమ్మీ అన్నారని మేమైతే ఇలా పార్క్కి వచ్చాము. ఈ పార్కులో పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. ఈ పార్కులో అసలు టూరిస్టులు ఎవ్వరూ లేరండి. చాలా ప్లెజెంట్గా ఉంది. మున్నార్లో ఎవ్రీ టూరిస్ట్ ప్లేసు చాలా క్రౌడెడ్గా చాలా బిజీగా ఉంది. బట్ ఈ పార్కులో అయితే అసలు టూరిస్టులు ఎక్కువగా లేరు. చాలా ప్లెజెంట్గా ఉంది. మేమైతే ఇక్కడ ఒక బోట్ అయితే తీసుకున్నాము. పర్ హెడ్ అని కాదండి, 4 మెంబర్స్కి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మా 4 మెంబర్స్కి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మాతో పాటు ఒక 2 మెంబర్స్ ఇదిగోండి కయాకింగ్ అయితే చేశారు. మేమైతే కయాకింగ్ చేయడానికి కొద్దిగా భయపడ్డాము. యాక్చువల్లీ మేము అలప్పిలో కయాకింగ్ చేద్దాము అని ఇక్కడైతే కయాకింగ్ అయితే చేయలేదు. వీళ్ళు వైజాగ్ వాళ్ళేనట. కొంతసేపు మాట్లాడిన తర్వాత తెలిసింది. ఇక్కడ బోటింగ్ అది చాలా చల్లగా చాలా బాగా అనిపించిందండి. అరౌండ్ 1.5 hours to 2 hours అయితే మేమైతే ఇక్కడ బోటింగ్ చేసాము. ఫస్ట్‌లో నాకైతే బోటింగ్ కొద్దిగా భయమేసింది. తర్వాత బోటింగ్ భయమేమి వేయలేదు. అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ బాగానే పాటిస్తున్నారండి. మనకి బ్యాగ్స్ అవి వేశారు. దానివల్ల నాకు కొద్దిగా భయం అనిపించలేదు. ఒక 1.5 hours to 2 hours అయితే మేము పెడలింగ్ చేసాము. ఆ తర్వాత అయితే తిరిగి రిటర్న్ అయితే వచ్చేసాము. ఆ పార్క్ అది చాలా బాగుందండి చుట్టూ చూడడానికి అది అయితేను. ఇదిగోండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ ఈ బోట్‌కి పైన కవరింగ్ ఉండడం వల్ల ఇంకా బాగా అసలు ఎండ అనేదే తెలియలేదండి. లేకపోతే కవర్ లేని బోట్ అయితే కియాకింగ్ వెళ్ళే వాళ్ళైతే కొద్దిగా ఎండ అది కొద్దిగా ఎక్కువగా అనిపించే ఉంటుంది. మాకైతే కొద్దిగా అంత ఎండ లేదండి. ఇదిగోండి వాటర్ కూడా చాలా గ్రీనరీగా ఉన్నాయండి అక్కడ చూడడానికి. అది ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా అనిపించింది. లెఫ్ట్ సైడ్‌కి అయితే ఒకలాగా, రైట్ సైడ్‌కి అయితే ఒకలాగా అని ఆయన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం మేము అలా చాలా దూరం వెళ్ళామండి మేము. మళ్ళీ తిరిగి తొందరగానే రిటర్న్ అయితే వచ్చేసాము. చల్ల గాలి అయితే వేస్తుంది. వెదర్ అది చాలా బాగుంది అక్కడ. అలప్పిలో మేము బోట్ హౌస్‌లో 1 డే ఫుల్‌గా ఉంటామని మేము మున్నార్‌లో మట్టుపట్టి డ్యామ్‌లో గానీ, నెక్స్ట్ కుండాల డ్యామ్‌లో గానీ ఎక్కడ బోటింగ్ అయితే చేయలేదండి. బట్ ఇక్కడైతే పిల్లలు బోటింగ్ చేద్దామన్నారని ఈ బోటింగ్ అయితే చేస్తున్నాము. వి ఆర్ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ బోటింగ్ అండి. మేము బోటింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్‌లో నాకు భయమేసిందని చెప్పాను కండి. తర్వాత నాకు అంత భయమైతే వేయలేదు. పిల్లలు ఉన్నారు కాబట్టి మేము బాగానే పెడలింగ్ చేసి చాలా దూరం అయితే వెళ్ళాము. ఈ కేరళ ట్రిప్ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే వాటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నానండి రెగ్యులర్‌గా. వాచ్ ఔట్ చేయండి.
కేరళలో ఫుడ్ అంతా కొద్దిగా మామూలుగానే ఉందండి. మన సౌత్ ఇండియన్ ఫుడ్డే ఉంటుంది. బట్ మోస్ట్‌లీ ఇక్కడైతే కొద్దిగా రైస్ కొద్దిగా లావుగా ఉంటుంది తప్ప మిగతా ఫుడ్ అంతా మనకి ఈక్వల్‌గానే అనిపిస్తదండి. మనకి ఫుడ్‌లో అంత డిఫరెన్స్ ఏవి అనిపించదు కేరళలో. అదొకటి మీరు గమనించాలి. నెక్స్ట్ వెజ్ వాళ్ళకైతే అస్సలు ప్రాబ్లమే లేదండి. నాన్ వెజ్ వాళ్ళకైతే బీఫ్ కలుస్తదని కొద్దిగా చూసుకోవాలండి. చూసుకొని తీసుకోవాలి. మా ఫ్యామిలీ అంతా స్వింగ్‌లో ఊగుతూ ఇక్కడొక వీడియో అయితే తీసుకున్నామండి. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇదిగోండి టోటల్ వ్యూ అది తీస్తున్నాను అక్కడ. మేము వెళ్తున్నప్పుడే ఒక స్పీడ్ బోట్ అయితే లోపలికి వెళ్తుందండి. ఈ స్పీడ్ బోట్ పర్ హెడ్ 500 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. అరౌండ్ ఒక 15 మినిట్స్ కూడా వాళ్ళు రైడ్ అయితే వేయలేదండి. 10 మినిట్సే వేశారు. ఒక 2 రౌండ్స్ తిప్పిన తర్వాత మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే వచ్చేసారు. ఇది నాకు అంత వర్త్ కాదు అనిపించింది. ఈ పార్క్ అది చూసిన తర్వాత మేము మధ్యాహ్నము కలరీ షో అండ్ కథాకళి షోకైతే వెళ్ళామండి. కేరళ వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా చూడవలసిన షో అయితే కలరీ అండ్ కథాకళి షో అండి. ఇవి మున్నార్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో పెట్టాను. చెక్‌ఔట్ చేయండి. ఇవి మున్నార్‌లోనే కాదండి, మనకి కొచ్చిలో కేరళ అండ్ కథాకళి షో ఉన్నాయి. అండ్ టేకడీలో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. కేరళ వచ్చిన ప్రతి వాళ్ళు చూడవలసిన షోస్ అండి ఇవి. అలా అనే అనిపించింది. బట్ ఒక్కొక్క థియేటర్ ఎక్స్‌పీరియన్స్ బట్టి మనకి షో క్వాలిటీ అనేది అనిపిస్తది. మేమైతే మున్నార్‌లో విజిట్ చేశామండి. మాకు చాలా అనిపించింది. దాని డీటెయిల్స్, కాస్ట్ అవి కూడా నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. చెక్‌ఔట్ చేయండి. ఇలా మా కేరళ ట్రిప్‌లో మున్నార్‌లో సెకండ్ డేలో ఫస్ట్ హాఫ్ సెక్షన్ అయితే ఇలా అయిందండి. సెకండ్ హాఫ్ డే ఎలా అయిందో నెక్స్ట్ వీడియోలో చూడండి.